రాజుగారు అంత బానే ఉంది. అటు తిప్పి, ఇటు తిప్పి రకరకాల ఫోబియాల నుంచి మనం బయటికి వచ్చే క్రమంలో అది మళ్ళీ పెంచి, 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 పెంచి ఇగో ఇలా గొడవల వల్లే హిందువుల్లో యూనిటీ లేక కోవా బండ్‌కి పూర్తిగా సెక్యులర్ హిందువులు సహకారం అందించి ఏదో 4 బండులు చేసుకొని అక్కడ మేడారం జాతరలో అమ్ముకొని ఓ రూ. 4 సంపాదించుకుందామంటే, రూ. 4 ఎందుకురా భాయ్ మేమున్నాం గదా! నేను లక్షాధికారిని 60 చేస్తాను. లక్షలు ఇస్తాం మేము. మీలో మీలో ఎవరు కోటీశ్వరుల్లో నిన్నే చేస్తామని చెప్పేసి మనోళ్ళందరూ లక్షాధికారం చేసేసారు గదా! అసలు ఈ కోవా బండి మీద నేను వీడియో చేశాను. 4 కోవా బండులు పురుగులు పట్టినయి అమ్ముకోకూడదా? 4 ఉమ్మేసి అమ్ముకోకూడదా? ఏం భారతదేశంలో ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మైనారిటీలకి? సరే, నేను ఈ విషయంలో ఏంటంటే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి రూ. 10 కోవా బన్ అమ్ముకున్నారు. అది ఎలా అమ్ముకోగలడు? అది అసలు వర్కౌట్ అవుతుందా లేదా? ఆ విషయాన్ని పక్కన పెడితే ఆల్రెడీ విషం కలిపి కొన్ని లక్షల మందిని చంపుదామని హైదరాబాదీ డాక్టరే ఒక ఆయన బయలుదేరాడు. అవును. అవును. లక్కీగా అరెస్ట్ అయ్యాడు. హ్మ్. ఈ మధ్యలో మా డాక్టర్ కమ్యూనిటీకి ఈ అంటే అప్రదిష్ట పాలు చేసిన ఒక వ్యక్తి కరెక్ట్. బాంబు కట్టుకొని, కార్లో బాంబు పెట్టుకొని బ్లాస్ట్ అయ్యి కొన్ని ఓ 10-20 మందిని చంపేశాడు. ఆల్రెడీ దాదాపు 12, అంటే 13 మంది డాక్టర్లను ఆ తర్వాత పట్టుకోవడం జరిగింది గదా! మొత్తం జరిగింది. హ్మ్. అవును. ఇంకొందరు పారిపోయారు. వాళ్ళ అడ్రస్‌లు లేవు. దే ఆర్ నాట్ ట్రేసబుల్. ఇంకొంతమంది ఉన్నారు. సో ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో హ్మ్. కొందరెళ్ళి ఇలా ఎట్లా చేస్తున్నావు నువ్వు అడగడం తప్పెట్లవుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కరెక్ట్. సరే, నేను ఒక రకంగా చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే ఆ రెసిన్ తయారు చేసి లక్షల మందిని చంపాలనుకున్న డాక్టర్‌కి పోయి డబ్బులు ఇయ్యలే వీళ్ళు. అది నాకు సంతోషం అండి. ఒరేయ్! నువ్వు చాలా మంచి పని చేశావురా! మా వోళ్ళని కొందరు లక్షల మందిని లేపేద్దాం అనుకున్నావు. నువ్వు నిన్ను ఫెయిల్ చేసినందుకు ఇదిగో నీకు రూ. 1,00,00,000 ఇస్తున్నాం. అది చెయ్యలేదు. సంతోషపడాలి. ఎందుకంటే న్యూ ఇన్వెన్షన్ గదా! అంటే ఆముదాల గింజల నుంచి కూడా ఓ కొత్త రకమైన విషం తయారు చేయడం అన్నది ఇట్స్ న్యూ ఇన్వెన్షన్. హ్మ్. మన న్యూ సెక్యులర్ ఇన్వెన్షన్. హిందువులు లిబరాండో గ్యాంగ్ వెళ్ళిపోయేసేసి అవును వావ్! వాట్ ఏ గ్రేట్ ఇన్వెన్షన్ అసలు ఎంత మంచిగా కనిపెట్టావు. అసలు డాక్టర్ యూ బికేమ్స్ ఆర్ ఎ గ్రేట్ ఫస్ట్ సైంటిస్ట్. గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పేసి. సైంటిస్ట్‌ని అరెస్ట్ చేశారు. ఎంత దుర్మార్గం ఇది. ఎంత దుర్మార్గం అండి ఇది. అదే హ్మ్. భారతదేశంలో సైంటిస్ట్‌లను ఎదగనివ్వట్లేదండి. అంటే కేవలం హ్మ్. మైనారిటీ అన్న కారణంతో ఎదగనివ్వట్లేదు. ఆఫ్‌కోర్స్ ఎదగనివ్వట్లేదు. మీరు కూడా ఒక డాక్టర్. యూ నో దట్ డబ్బుల కోసం ఆహ్, చాలా మంది అంటే మనుషుల ప్రాణాలతో ఆడే డాక్టర్లు కొంతమందున్నారు. అండ్ ఉన్నారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మనుషుల ఆర్గాన్స్ అమ్ముకొని వాళ్ళని చంపేసే వాళ్ళున్నారు. స్కిన్ మాఫియా చేసే వాళ్ళున్నారు. ఈ స్కిన్ దోపిడీ, ఆర్గాన్ మాఫియా వాళ్ళున్నారు. మనమేమి వాడు హిందువు అని చెప్పేసి మనమేం చంకలో ఎత్తుకోవట్లేదు కదా! బీయింగ్ ఏ డాక్టర్ అవును వాడు మా హిందూ కాబట్టి వాడు ఏం నో. చేసినా కరెక్ట్ అని అనట్లేదు. బట్ ఈ పర్టిక్యులర్ వాళ్ళు ఈ రోజు వరకు అండి ఏ ఒక్క నిజాయితీ అయిన ముస్లిం వీళ్ళందరూ రాడికల్ ముస్లిమ్స్. మనం ఆ రాడికల్ హ్మ్. నేచర్ గురించి మనం మాట్లాడాలి. మంచి ముస్లింలు మనతో పాటు కలిసిమెలిసి తిరిగే ముస్లింలు అవును మా వాడు చేసింది తప్పు అని ఈ రోజు వరకు మీడియా ముందుకొచ్చి మన సెక్యులర్ హిందువుల్లాగా లేకపోతే మనం ఉన్నాము. ఒక హిందువు రేప్ చేస్తే మనం తప్పు అనే అంటాము. మనం ఎప్పుడు నెత్తిన పెట్టుకునేది లేదు. ఒక తప్పు చేసాడని ఈ రోజు వరకు ఒక మంచి ముస్లిం మాట్లాడంగా నేను వినలేదండి. వెరీ అన్‌ఫార్చునేట్. ఇది సో కరెక్ట్. ఎందుకంటే దీనికి కారణం నేను చెప్తాను. హ్మ్. ఈ ఇస్లాంలో ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే ఇస్లామే కాదు, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ప్రపంచం మొత్తాన్ని మా మతంలోకి మార్చుకోవాలి. ఈ అవును. కాన్సెప్ట్ ఉంది. అవును. సో పూర్వకాలంలో అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం క్రిస్టియన్స్ ఏం చేశారంటే ఊర్ల మీద దేశాల మీద పడి బలవంతంగా మతం మార్చారు కత్తిలు పెట్టి. ఇది హిస్టరీ, ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ. అవును. ఎవరు మళ్ళీ క్రైస్తవుడు వచ్చి లేదు మేము ప్రేమతో మార్చామని చెప్పకండి అయ్యా, మీరు వెళ్ళి మీ హిస్టరీ చదువుకోండి. కొలంబస్ గాని వాస్కోడి గామా గాని వాళ్ళ పర్పసే అది, మతం మార్చడానికి వచ్చారు, ఏ బిజినెస్ కి రాలేదు వాళ్ళు. కరెక్ట్. ఈవెన్ ఈ రోజు మనం జావియర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అని ఉన్నాయి. ఈ సెయింట్ జావియర్ అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే గోవా, ముంబై ఆ ప్రాంతంలో మొత్తం ఏవేవైతే గుళ్ళు ఉన్నాయో కొన్ని వందల గుళ్ళని కూల్చి బలవంతంగా మతం మార్చాడు చాలా మంది. అవును. సో రాజుగారు ఈ కోవా బన్ను, ఈ సెక్యులర్‌లు అంటే మనకు సెక్యులర్‌లు హిందూ పేర్లు పెట్టుకొనొచ్చి అంటే వాళ్ళు హిందువులు కాదు. మేబీ వాళ్ళ ఇంట్లో
హిందుత్వం ఫాలో అవుతారేమో వాళ్ళ అమ్మ నాన్న. బట్ వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళు చేసిన రప్చర్ కి అండ్ ఆడామ్ నాగబాబు గారు ఆయన ఫస్ట్ ఒక 25,000 ఇవ్వడం అండ్ దాన్ని కాసేపు జనసేన పేజ్ లో పెట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాన్ని తీసేయడం అండ్ దీన్ని సోషల్ మీడియా రప్చర్ బేస్ చేసుకొని లోకేష్ గారు దీన్ని రిలీజియస్ కమ్యూనల్ ఇష్యూగా చేయొద్దు అని. ఎవరు చేశారండి? అతను కదా ఎస్డిపిఐ దగ్గరికి వెళ్ళింది, అతను కదా ఒక మత సంఘం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇట్లా తుడుచుకుంటూ భయపడుతూ అట్లా ఫోర్స్ చేసేసరికి భయం వేసిందంట. ఫోర్స్ చేసినందుకు భయమే లేదు, అది ప్రాపర్ గా లేదు కాబట్టి అతను భయపడ్డాడు. తర్వాత ఇప్పుడు నాగబాబు గారికి బన్న తినిపించాడు, వీళ్ళందరికీ ఫ్రెష్ కోవా బన్న తినిపించుంటాడు. ఇప్పుడు ఎవరికైనా సెలబ్రిటీలకు పెట్టేటప్పుడు ఎవరన్నా వెళ్ళి మేము చెక్ చేస్తామన్నప్పుడు డెఫినెట్ గా మంచి కోవా పని చేస్తాడు. అండ్ క్లియర్ గా చూపించారు కదా ఒక బండికి పురుగు పట్టింది అని చెప్పేసేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడైనా మన హిందూ, నేనేమనుకుంటా అంటే మన హిందూ జాతర అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇప్పుడు రంజాన్ సీజన్ ఉంది, హలీం అమ్ముకోమనండి అతన్ని వాళ్ళ మసీద్ దగ్గర. మనం వద్దనం కదా, ఇప్పుడు అతని వృత్తి అతని వాళ్ళ మత సంస్థల దగ్గర చేసుకోమనండి. మన హిందూ దేవాల దగ్గర మన హిందువులు తక్కువైపోయారా? ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు బండ్లు పెట్టుకుంటున్నారు, ఒక ఆర్గనైజింగ్ ఉండదా మన వ్యవస్థకి? ఇలాంటి ఇష్యూస్ రావు కదా. సో నేను కూడా ఏమంటానంటే, ఇప్పుడు ఈయన కోవా బన్ అమ్ముకోవాలి, మసీదుల దగ్గర అమ్ముకోమనండి. ఎందుకంటే నాకు తెలిసి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా కోవా బన్ తినరు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. కరెక్ట్. సో వాళ్ళు వాళ్ళ పద్ధతి పాటించుకుంటారు. సరే నీకు కోవా బన్ అమ్ముకోవాలి, మసీదుల దగ్గర ఫ్రైడే పెట్టుకో, ఫుల్ వస్తారు. అందున వీళ్ళేం చెప్తారంటే ముస్లిమ్స్ ఆర్ వెరీ పూర్ అన్నారు. సో ఎవరికి అమ్మాలి? పూర్వులు అమ్మాలి కదా. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు ముస్లిమ్స్, వాళ్ళకి అమ్మండి, తక్కువ అమ్మండి. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మేడారం జాతరకి వెళ్ళి అమ్ముతున్నాడు. ఇక్కడ డౌట్ వస్తుంది, ఆ డౌట్ తోటే కొందరు ఆపారు. సరే ఆపినప్పుడు ఇప్పుడు అతను రోడ్డు మీద అమ్ముకుంటుంటే ఆపితే అది సమస్య కాదు. హిందూ పండగే కదా మేడారం జాతర అన్నది, హిందూ పండగ. మరి ఎగ్జాక్ట్లీ. అది కాకుండా వాళ్ళు గిరిజనులు, కరెక్ట్, ఏమి తెలియని అమాయకులు. కరెక్ట్. ఆ గిరిజనులకి అన్యాయం చేద్దామని మరి అమ్ముకుంటున్నాడా? సో అల్టిమేట్లీ ఈ సెక్యులర్లతో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే, ఈ వ్యక్తి వలి అనే పేరుంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చారు, కోవాబన్ తిన్నారు. ఇదే ఒక హిందువే తప్పు చేస్తుంటే అన్ని లక్షలు ఇచ్చేవాళ్ళ? నేను అదే అంటున్నా, వలి కాకుండా వంశీ ఉంటే ఇస్తారా? ఇవ్వరు. సో మరి ఎందుకు ఇస్తున్నారు అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కొందరికి ఓట్లు కావాలి. సో ముస్లిం ఓట్లు కావాలంటే ఒక ముస్లింని కొంచెం పొగడాలి, ఏదో హెల్ప్ చేయాలి, కాబట్టి వీళ్ళకు ముస్లిం ఓట్స్ వస్తాయి. ఇంకా సెక్యులర్లు కానీ కమ్యూనిస్టులకు ఏంటంటే ఎట్లాగో ముస్లింలను ప్రొటెక్ట్ చేయాలి వీళ్ళు. ముస్లింలకు ప్రొటెక్ట్ చేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, 70 సంవత్సరాల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఔరంగజేబు గొప్పోడు, అక్బర్ గొప్పోడు, గుళ్ళు విరగొట్టిన వాళ్ళంతా గొప్పోళ్ళు, టెర్రరిస్ట్ బాంబులు పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు. ఈవెన్ పార్లమెంట్ మీద అటాక్ చేసిన కోసం కూడా అర్ధరాత్రి 3 గంటలకు కోర్టు తలుపులు తట్టిన వాళ్ళు మీరు. మరి కోవాబన్ను పెట్టి అడ్డంగా ఒక వ్యక్తి దొరికిపోతే వీళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా ఉంటారా? అస్సలు సమస్య లేదు, కంపల్సరిగా వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హిందువులు గమనించుకోవాలి, ఈ సోకాల్డ్ సెక్యులర్లు కానీ పొలిటీషియన్లకి హిందువులు అవసరం లేదు. కానీ ఈ సెక్యులర్లు, సోకాల్డ్ సెక్యులర్లు వెళ్ళిపోయేసేసి మా హిందూ సమాజం తరపున క్షమాపణలు అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు. ఎవడి హిందూ సమాజం ఎవడి తరపున పోయాడు వాడు డబ్బులు ఇవ్వడానికి? వాళ్ళు హిందువులు ఎట్లా అయ్యారు? అదే కదా. అంటే ఒక పేరుంది, పేరుంటే హిందూ అయిపోతాడా? లేకుంటే బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోతాడా? ఒకడు వెళ్ళిపోయి 20,000 ఇచ్చాడు, మా హిందూ సమాజం తరపున క్షమాపణలు వలిబాయ్ అంటే ఎవడరా నువ్వు హిందూ? ఎవడు వాడు మన తరపున క్షమాపణ చెప్పడానికి? వీడికి నచ్చితే కాళ్ళు పట్టుకోమనండి, మనకేం సమస్య లేదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఇది 1 సైడెడ్ సెక్యులరిజం అయింది. సరే ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది సెక్యులరిజం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హిందూ వ్యక్తి చచ్చిపోయాడు ముస్లిం వల్ల, అప్పుడు ముస్లిం సమాజం 1 కోటి రూపాయలు తీసుకొని ఆ
ముస్లింల వల్ల దెబ్బతిన్న హిందువులకి ఇస్తే అది ఈక్వల్ అవుతుంది. అది ఈ దేశంలో ఎప్పుడు ఎవరైనా జరగాలి? ఇచ్చారా? ఈ దేశంలో ఎప్పుడు జరగాలి? ఈ దేశంలో ఎవ్వరు ఏమన్నా అనుకోనియండి. ఈరోజు మంచి మంచి ముస్లింలు ఉండనివ్వండి, రాడికల్ ముస్లిం జాతి ఒక 40% ఉండండి, మంచి ముస్లిం జాతి 60% ఉండండి. కానీ ఈ రోజు వరకు ఇప్పుడు అప్పుడెప్పుడో 100, 150 ఏళ్ల క్రితం కొంతమంది బ్రాహ్మణుల వల్ల మరికొంతమంది తక్కువ జాతి వాళ్ళు బాధపడ్డారని ఇప్పటికీ చాలా మంది బ్రాహ్మణులు క్షమాపణ చెప్తున్నారు. మా పూర్వీకులు చేసిన ఉమ్, తప్పులకి. వాళ్ళ పూర్వీకులు చేశారో లేదో ఈడికి తెలీదు. నిజంగా వీడి తాత, తెలీదు. వీడి ముత్తాత చేశాడో కూడా తెలియదు. క్షమాపణలు చెప్తున్నారు. ఉమ్, కానీ ఈ రోజు ఉమ్, వరకు టెర్రరిస్ట్ అటాకులు జరిగిన, విషం పెట్టి చంపాలి అనుకున్న మొన్న ఢిల్లీలో 4 రోజులు కూడా ఉమ్, కాలేదు. 4 రోజుల క్రింద ఇంత ఆర్‌డీఎక్స్ దొరికింది. కొన్ని వందల ఆ, కేజీల ఆర్‌డీఎక్స్ దొరికింది. అంటే ఎంతమందిని లేపేయాలనుకున్నారు? లేపేసేటప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ జాతి వాళ్ళని లేపేస్తారని తెలీదు. లేచిపోతారు. అందరూ పోతారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆ, పీపుల్ హిందూస్ ఉంటారు. హిందూస్. అన్ట్రస్ట్ క్రియేట్ చేయడమే వాళ్ళ పని. ఇన్ని దారుణాలు ఉమ్, చేసి మన పండగలకి రాళ్ళొస్తాయి. ఏంటే ఓ 4 రాళ్ళు వెనకేసుకో అంటే పాపం వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నట్టుంది. మనమేమో డబ్బులు అనుకున్నాము. వాళ్ళు నిజంగానే రాళ్ళేసుకొని పెట్టుకుంటారు. మన కొంపల్లో రాళ్ళుండవు. కానీ వాళ్ళ కొంపల్లో రాళ్ళుంటాయి. వాళ్ళ కొంపల మీద కూడా రాళ్ళుంటాయి. గ ఏ ఆ, ఏ హిందూ జాతర జరుగుతున్న ఆఖరికి శివాజీ మొన్న బాన్స్వాడలో జరుగుతుంటే దాని మీద కూడా రాళ్ళేస్తున్నారు. ఇవన్నీ ఆ, ఓ 4 రాళ్ళు వెనకేసుకొని ఇవి చేస్తుంటే, ఏ ఒక్క నిజమైనటువంటి ముస్లిం అన్నా వచ్చి, మా వాళ్ళ తరపున తప్పు జరిగింది. అట్లా చేయకూడదు. దిస్ ఈస్ సో కమ్యూనల్. ఎవరి పండగ వాళ్ళు చేసుకోవాలి. ఎవరి జాతర వాళ్ళు చేసుకోవాలి. సరే కొంతమంది రెచ్చగొట్టేటోళ్ళు మన వాళ్ళలో లేరా అంటే ఉంటారు. దూలగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటారు. మస్జిద్ దగ్గరో, ఇంకొకరి దగ్గర ఎళ్లి ఆ దూలగాడు ఒక మాట అంటాడు. ఆ దూలగాడి వల్ల కూడా సమ్‌టైమ్స్ ఇష్యూ అవుతది. మనమేమన్నా వాళ్ళని ఉమ్, సంకలేసుకోవట్లేదు గదా! వాడిని మనమే తిడతాము. "నువ్వెందుకురా పోయి రెచ్చగొడతావు" అని. సో, ఒక్క ఇ- రోజు ఒక్క ముస్లిము వాళ్ళ వల్ల నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఏనాడన్నా డబ్బులు కాదండి మీరు వదిలేయండి. ₹1,00,00,000 కాదు. కనీసం శతకోటి సార్లు సారీ, క్షమాపణలు అని చెప్పారా? సారీ అని చెప్పమనండి. చెప్పారా? చెప్పరు. చెప్పలే. చెప్పలేదు. పోనీ సారీ, సారీ కాకుండా ఇంకొంచెం మీదికెళ్ళి వీడు అసలు ముస్లిం కాదు, మా సమాజానికి చెందినవాడు కాదు, వీడి కరెక్ట్. మీద నేను యెస్. ఫత్వా ఇస్తున్నాను, వీడిని ఏదన్నా చేయండి అని ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఇవ్వలేదు. సరేలేండి. ఇవ్వలేదు. ఒరిజినల్ సో ముస్లిం మాత్రం సెక్యులర్ కాడు, హిందూకు అన్యాయం జరిగితే మాత్రం వాడు వచ్చి మనకు డబ్బులు ఇయ్యడు. కానీ కాదు. సోకాల్డ్ సెక్యులర్లు ఏం అలా చేస్తున్నారు? జరగాలి అంటే వాళ్ళు అరబ్బులు అయ్యుండాలి. వీడు సెకండ్ గ్రేడ్ సిటిజన్. వీడు భారతదేశం నుంచి ఒక ముస్లిం వస్తే దిస్ ఫెలో ఈస్ సెకండ్ గ్రేడ్ సిటిజన్. సో నేను ఫత్వా జారీ చేస్తున్నా ఈడు ముస్లిం కాదంటాడు. ఎందుకంటే అంటాడు. వాళ్ళ అరబ్బులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కన్వర్టెడ్ బ్యాచ్‌ని కన్వర్టెడ్ అనే అంటారు. దే ఆర్ నాట్ రియల్. ఆ, 5 జనరేషన్‌ల క్రితం మతం మారినా సరే, ఇప్పుడు 5దో జనరేషన్ వచ్చి 500 సంవత్సరాలు గడిచినాయిరా నేను ముస్లిం అని భారతీయ ముస్లిం వెళ్తే కూడా అరబ్బులు యూ ఆర్ ఎ సెకండ్ గ్రేడ్ సిటిజన్ అనే అంటారు. అంటారు. అని ఒరిజినల్ ముస్లింగా యాక్సెప్ట్ చేయరు. అండ్ వాళ్ళే చెప్తున్నారు ఉమ్, కదా! దిస్ రాడికల్ ఇస్లాం ఈస్ వెరీ డేంజరస్ టు ద వరల్డ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఉమ్. వాళ్ళు ఎందుకు చెప్తున్నారనే దానికి కూడా కారణం ఉందమ్మా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ రాడికల్ ఇస్లాంతో వాళ్ళే సఫర్ అయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. సఫర్ అయ్యి ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్ళు వాళ్ళ దేశంలో గుళ్ళు కట్టుకొని మన దేవుళ్ళని పూజిస్తుంటే, కరెక్ట్. ఇక్కడ మొన్న కన్వర్ట్ అయిన వాడు ముల్లా అయ్యి మన హిందూ ధర్మాన్ని తిడతాడు. కరెక్ట్. అది ప్రాబ్లం. నిజంగానే అంటే ఒరిజినల్ వెర్సెస్ డూప్లికేట్‌కి ఎంత తేడా ఉందో వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మనం గూడా అన్ని అరబ్ దేశాల అరబ్బులందరూ మన దేశానికి మంచి చేస్తున్నారంటే కాదు. వాళ్ళు గూడా ఫండ్స్ పంపించి మన దేశంలో లవ్ జిహాద్‌ని చేస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. మొన్న ఆడెవడో బాబా అనే పేరుతో వాడికి మళ్ళీ కోట్లు పంపించారు. ఎక్కడి నుంచి పంపించారు? ఆ అరబ్ దేశాల నుంచి పంపించారు. దుబాయ్ నుంచే పంపించారని ప్రూఫ్‌లయితే ఉన్నాయి. అవును. బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ రూలర్స్. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతానికి ఆ అరబ్ దేశాల రూలర్స్ ఉన్నాయో, మన భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ రాడికల్ ఇస్లాం ఉండకూడదని వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. సో ఆ కొంతమందిలో కూడా ఇట్లా మత పిచ్చిగాళ్ళు ఉంటారు గదా! వాళ్ళేం జేయాలి? ఉంటారు. వాళ్ళ దేశంలో అది కుదరదు కాబట్టి మన దేశంలో నాశనం జేయాలి. చేయాలి. సో అయితే యానీ బసంత్ గారు ఒక మాట అన్నారు ఆ కాలంలో, సనాతన ఎవరన్నా ధర్మం అంటేనే ఇండియా, ఇండియా అంటే సనాతన ధర్మం. ఎవరన్నారు? ఏ రోజైతే సనాతన ధర్మం అనేది ఇండియాలో ఉండదు, ప్రపంచం కూడా ది ఎండ్ అని.
నో ఆయన పేరు. యానీ బసంట్. ఆమె మన ఇండిపెండెన్స్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఆమె. ఓకే. ఎవరు షీ వాజ్ ఫాలోవర్ ఆఫ్ వివేకానంద. ఓకే. ఓకే. దట్స్ ట్రూ. కరెక్ట్. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఈ రోజు చాలా మంది దానికి బూతులు పెట్టి మాట్లాడుతున్నారు గానీ, సన్న డాష్ 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 ఏదో అంటున్నారు గానీ, మీనింగ్ తెలిస్తే ఎవడు అలా అనడు గదా! ఏ రోజైతే ఆ ధర్మం నశించిపోతుందో దట్స్ ద వరల్డ్ ఎండ్స్. అదెలా అని చాలా మంది అనుకుంటారు. అందుకే ఊరికే ఒక దేశాన్నే విశ్వగురు అని ఊరికే ఏమనరు. ఇక్కడ నడుస్తున్న సంస్కృతి, సాంప్రదాయాల మీదే ప్రపంచం ఆధారపడి ఉంటుంది. సో, అంటే జపాన్ డెవలప్ అయింది దీని మీదేనా? లేకపోతే ఇంగ్లాండ్ డెవలప్ అయింది దీని మీదేనా? అంటే వాళ్ళ దేశాలు ఈ రోజు ఇస్లామోఫోబియాతో ఎంత సఫర్ అవుతున్నాయో చూడండి. మీరు చెప్పుకునే ఎక్సెప్ట్ చైనా. ఎవ్రీ కంట్రీ ఈస్ సఫరింగ్ ఈ రోజు. ఆ చైనాలో జింగ్‌పింగ్ అంకుల్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ దేశం కూడా అట్లే సఫర్ అవుతది గదా! అని నాకు అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా సఫర్. యెస్. పోతే ఒకటమ్మా, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో నాగరికతలు ఉన్నాయి. ఒక్క అవును. నాగరికత అయినా మిగిలి ఉందా ఈ రోజు ప్రపంచంలో? కరెక్ట్. ఏది అది లేదు. పురాతన కేవలం మీరు చెప్పే పురాతన ఓల్డెస్ట్. యెస్. మనదొకటే మిగిలింది. అవును. మనదొకటే మిగిలింది. ట్రూ. కాబట్టి ఇది గనక ఏమన్నా డ్యామేజ్ చేస్తే వరల్డ్ ఎండ్ అయిపోతుంది. కరెక్ట్. అలా అని మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అవును. సర్ప్రైజ్ కాదు, మన గ్రంథాలు కూడా ఇదే మాట మెసొపొటేమియా చెప్తున్నాయి. నాగరికత పోయింది. అండ్ ఈజిప్ట్ అనే ఒక దేశం కంప్లీట్‌గా అసలు మాయమైపోయింది మ్యాప్‌లో. ఆ పిరమిడ్స్ మాయమైపోయింది. తప్ప ఏమీ మిగలలేదు కూడా. ఏం లేదు. వాళ్ళంటే అలా చరిత్ర చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు సింధు అవును. నాగరికత ఉంది. దట్ వాస్ ద ఓల్డెస్ట్ అని చెప్పుకున్నా, మళ్ళీ అక్కడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చిన జాతి మనది. మనది. అంటే లైక్ క్రిస్టియన్స్‌కో ఎజెండా ఉంది. ముస్లిమ్స్‌కి ఒక ఎజెండా ఉంది. సెక్యులర్స్‌కి ఓ ఎజెండా ఉంది. ఈ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్‌కి ఒక ఎజెండా ఉంది. ఏ ఎజెండా లేకుండా ఉన్నది మన హిందువులు మాత్రమే. సో, మనకు కూడా మనకు జెండా ఉంది గానీ ఎజెండా లేదు. సో, మనం కూడా ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలాంటి ఎజెండా ఉండాలి? యాహ్! సో, చాలా మంచి ప్రశ్న ఇది. క్రిస్టియన్ ఎజెండా ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని క్రిస్టియన్‌గా మార్చాలి. అందరిని యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ ఎజెండా. ఇది కేవలం నిజంగా వాళ్ళు యేసుని నమ్మి చేస్తున్నారా? నమ్మక చేస్తున్నారా? అంటే అసలు యేసు ఉన్నాడా? పరలోకం ఉన్నదా? మనకు తెలీదు గానీ అట్‌లీస్ట్ ఈ సందర్భంలో వాళ్ళకి డబ్బులు బాగొస్తాయి. సో, దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. దే విల్ సెటిల్. ముస్లిమ్స్ ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. వాళ్ళు కూడా మొత్తం ఇస్లామీకరణ చెయ్యాలి, ఆక్రమించుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఇదే కమ్యూనిస్టులున్నారు. సెక్యులర్లంతా కమ్యూనిస్టులు కాదు మళ్ళీ. కమ్యూనిస్టులలో ఏంటంటే కమ్యూనిజం రాజ్యం రావాలి. కమ్యూనిస్ట్ ఏ దేశానికి పోయిందో అన్ని సర్వనాశనమే, అన్ని బొగ్గిపాలు. కొన్ని ఫిగర్స్ పట్టి తీసుకుంటే కార్ల్ మార్క్స్ ఎవడైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తనో, ఇది కొంచెం పొడుగైనా కొంచెం చెప్పాలి మీ వీడియోలో. కార్ల్ మార్క్స్ అనేవాడు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తయారు చేసిన వాడు తన ఇంట్లో పనిచేసే అమ్మాయికే న్యాయం చేయలేదు. ఆమె పట్ల చాలా చెడుగా ప్రవర్తించి ఆమె ప్రెగ్నెంట్ అయితే రోడ్డు మీద వదిలేశాడు. అలాంటి కార్ల్ మార్క్స్ తెచ్చిన సిద్ధాంతాన్ని నేనైతే నమ్మను. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్న ఒక స్త్రీ పట్లనే న్యాయం చేయలేని సన్నాసి వాడి సిద్ధాంతం నాకెట్లా పనిచేస్తుంది? వాడు నెక్స్ట్ స్టాలిన్ వల్ల దాదాపు 10 నుంచి 12 కోట్ల మంది రష్యాలో చచ్చిపోయారు. మావో వల్ల చైనాలో 10 నుంచి 12 కోట్ల మంది చచ్చిపోయారు. అనేక స్త్రీమూర్తులని రోడ్డు మీదకి తీసుకొచ్చి చంపారు, నరికారు, ఇవన్నీ చేశారు. సో ఇదే కమ్యూనిజం భారతదేశంలో మెజారిటీ అయితే ఏమవుతుంది మీరు ఆలోచించుకోండి, నేను చెప్పను. కమ్యూనిజంలో ఇంకొకటి, సామాన్యుడు పైకి రావాలంటారు కానీ ఈ రోజు వరకు ఏ దేశ కమ్యూనిజం చరిత్రలో సామాన్యుడు లీడర్ గా ఎదగలేడు. వాళ్ళల్లో వాళ్ళే, ఆ గ్రూప్ లో వాళ్ళే వాళ్ళ అధికారం మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వీని వాడు చంపుకొని వాళ్ళే ఎదిగారు తప్ప సామాన్యుడు ఒక్కడు కూడా పైకి రాల, ఒక్కడు కూడా లీడర్ గా ఎదగలేదు. దీనికే ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. వీళ్ళు బ్రాహ్మణిజం అంటారు కదా, కమ్యూనిజం లో ఉన్నంత బ్రాహ్మణిజం ఎక్కడ లేదు. ఎందుకంటే టాప్ లీడర్లు మొత్తం బ్రాహ్మణ్స్. ఇప్పుడు నక్సలైట్లు ఎవరైతే చచ్చిపోతున్నారో అడవులలో వాళ్ళంతా దళితులు. అంటే మోస్ట్ కాస్టిస్ట్, మోస్ట్ ఇర్రెలవెంట్ ఎవరు అంటే కమ్యూనిస్ట్.
ఓకే. సో, వాళ్ళు బయటకొచ్చి బ్రాహ్మణిజం చచ్చిపోవాలి అంటారు కానీ, వాళ్ళు మాత్రం ఆ బ్రాహ్మణిజాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారు. వాళ్ళ కమ్యూనిజంలో. సో, బ్రాహ్మణిజం ఆజాదీ అని కమ్యూనిస్టులు ఎవరనాలంటే గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నోళ్ళని. ఆ కరెక్ట్. బృందాకారాతులు లేకుంటే ఎవరైతే బ్రాహ్మణులు అన్నారో వాళ్ళని ఫస్ట్ ఎల్లగొట్టండి మీరు కమ్యూనిజం వాళ్ళు నుంచి. బాండెడ్ లేబర్స్ అప్పుడు మీరు లాగా బాగుపడతారు. హ్మ్. సో, బాండెడ్ ఇది స్లేవ్స్ లాగా. బ్రాహ్మణిజం. హ్మ్. బాండెడ్ స్లేవ్స్ అండి నిజంగానే. కరెక్ట్. బాండెడ్ స్లేవ్స్. సో, ఇప్పుడు హిందూకు అజెండా ఏముండాలి? ఇది యెస్. చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అజెండాలు మాట్లాడుకుందాం. హిందువులకు అజెండా ఏముండాలి? ఒక 2, 3 ఇయర్స్ క్రితం వరకు కూడా నేనేమనుకునేవాడినంటే ప్రతి హిందువుకి రాజ్యాంగం అనేది ముఖ్యమని నేను వాదించేవాడిని. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఒక ముగ్గురు క్రైస్తవులతో నేను, మా హమారా ప్రసాద్, లలిత్ గారు డిబేట్ చేశాం. అప్పుడు మేము ఏకకంఠంతో చెప్పిందేంటంటే, సమయమొస్తే హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి మేము రాజ్యాంగాన్ని తీసుకుంటామని చెప్పాము. గత 2, 3 సంవత్సరాల నుంచి నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అదే ప్రశ్న మీరు నన్నడిగి, మీకు రాజ్యాంగం కావాలండి లేకుంటే సనాతన ధర్మం కావాలా అని మీరు నన్నడిగితే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, నాకు సనాతన ధర్మం కావాలని చెప్తాను. వెళ్ళండి. సో ఈ మీరు సందర్భంగా నాకు కూడా ఎప్పుడు థాట్ రాలేదు. ఈ సందర్భంగా హ్మ్. నేను కూడా అదే కోరుకుంటాను. ఎందుకంటే సనాతన హ్మ్. ధర్మంలో లేని ధర్మము రాజ్యాంగంలో అయితే ఖచ్చితంగా లేదు. హ్మ్. అక్కడి సో నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇన్ని తీసుకుంటేనే ఒక రాజ్యాంగం ఏర్పడుతది. ఇంకా మొత్తం తీసుకుంటే ఎన్ని రాజ్యాంగాలు హ్మ్. ఏర్పడతాయో. హ్మ్. అయితే ఈ మాట వింటే కొందరు ఈ వీడియో కింద కామెంట్‌లో వచ్చి, చూడండి వీళ్ళకు రాజ్యాంగం ముఖ్యం కాదంట, సనాతన ధర్మం ముఖ్యమంట అని కామెంట్‌లు అవును. పెడతారు. అది మన మీదే కామెంట్‌లు చేస్తారు. మీరెళ్లి ఒక్క హ్మ్. ముస్లిం దగ్గరన్న మైక్ పెట్టి మీకు అల్లా ఇంపార్టెంటా? రాజ్యాంగం ఇంపార్టెంటా? అంటే అల్లానే ఇంపార్టెంట్ అంటారు. దే ఆర్ వెరీ క్లియర్. ఎగ్జాక్ట్‌లీ. వెరీ మచ్ వెరీ క్లియర్ అబౌట్ క్లియర్. ఇట్. మాకు మా దేవుడి హ్మ్. తర్వాతే ఏదైనా అని జెప్తారు. హ్మ్. అయితే మనకు ఎందుకిలా మనం అనుకోవాలి? ధర్మం ఎందుకు ముఖ్యము? రాజ్యాంగం ఎందుకు తర్వాత? అంటే ఈ దేశంలో హిందువు ఉన్నంత వరకే రాజ్యాంగం ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. కాబట్టి నేను ముందు సనాతన ధర్మాన్నే తీసుకుంటాను. వెరీ గుడ్ పాయింట్ అండి. నిజంగా వెరీ గుడ్ పాయింట్. యెస్. హిందూ అనేవాడు లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదు భారతదేశంలో. విలువిచ్చేదే హిందువులు. ఎవ్వడివ్వడు ఇక్కడ. హిందూ. ఎందుకంటే సో ఒక క్రిస్టియన్ వస్తాడు, భరతమాతన నీ అమ్మ మొగుడా ఇంకేదో అంటాడు. ఇంకొకళ్ళొస్తారు ఖురాన్ ఈస్ ద నంబర్ 1 రాజ్యాంగం వి డోంట్ కేర్ అంటాడు. సో హూ కేర్స్ ద రాజ్యాంగం అంటే హిందూ. ఇఫ్ దేర్ ఈస్ నో హిందూ. హిందూ దేర్ ఈస్ నో రాజ్యాంగం. సో హిందువుగా ఫస్ట్ రాజ్యాంగాన్ని పక్కన రాజ్యాంగాన్ని గౌరవించొద్దని నేను చెప్పట్లా. రాజ్యాంగాన్ని యెస్. గౌరవించాలి. కానీ అవును. మనం హిందూ మెజారిటీగా ఉన్నన్ని రోజులే ఈ దేశం ఉంటుంది. ఏ కరెక్ట్. రోజైతే హిందూ మెజారిటీ తగ్గిపోతుందో మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో కశ్మీర్ లేకుంటే పైప్ లైన్ లో ఉన్న కేరళ గాని, బెంగాల్ గాని అవుతుంది. కరెక్ట్. సో ఎగ్జాక్ట్‌లీ. మనం అలా కావద్దంటే ఫస్ట్ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అవును. ధర్మాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటి? హిందూ మెజారిటీ ఎప్పటికీ ఉండాలి. హిందువులు స్ట్రాంగ్ గా ఉండాలి. కొట్టించుకునే హిందువు కాదు. కొట్టడానికి సిద్ధంగా ఉండే హిందువుగా ఉండండి. కరెక్ట్. అప్పుడు అప్పుడు మన దేశం బతుకుతుంది. మన రాజ్యాంగం బతుకుతుంది. నథింగ్ రాంగ్ టు బి ఎ రాడికల్ హిందూ అని చెప్తా ఇప్పుడు నేను. ఎందుకంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయాలి ఎనఫ్. ఒక చెంప కొడితే 2 చెంపలు పగలగొట్టాలి. ఫస్ట్ మనం కొట్టొద్దు. కొడితే తిరిగి కొట్టాలి. యెస్. అండ్ మన సైడ్ నుంచి ఈ ఈ పాడ్‌కాస్ట్‌లో క్లారిటీ ఇస్తున్నా. రాజ్యాంగాన్ని గౌరవించొద్దు అని మేము అనలేదు. అమ్మ, నాన్న అదే తల్లి, తండ్రి, గురువు, దైవం లాగా తల్లి, తండ్రి అంటే మన హిందువులు. మన వాళ్ళు, మన కుటుంబం, మన ధర్మం. గురువు కింద మనం రాజ్యాంగంని కన్సిడర్ చేసి దానికి ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం. వి డెఫినెట్‌లీ ఫాలో ద రాజ్యాంగం. బట్ ఆ ఫాలో అవ్వాలంటే హిందువుగా మనం బతికుండాలి. అవును. సో, సో వి రెస్పెక్ట్ రాజ్యాంగం. బట్ వి ఫాలో ధర్మ ఫస్ట్. ఎందుకంటే ఆ రాజ్యాంగం నుంచే చట్టం వచ్చింది. ఆ రాజ్యాంగం నుంచే న్యాయ వ్యవస్థ కూడా వచ్చింది. కానీ అదే న్యాయ వ్యవస్థలో చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు అని చెప్తారు. అంటే ఒక ఒక భార్య తనకు నచ్చినోడితో తిరిగితే అది లీగల్లీ ఓకే. ఆమెకు నచ్చితే. కానీ ధర్మం హ్మ్. పరంగా అది తప్పు. అవును. రెండింటికి చాలా తేడా ఉంది చూడండి. అంటే న్యాయం పరంగా అవును. షీ హాడ్ ఆల్ ద రైట్స్. బట్ ధర్మం పరంగా వస్తే గనక అదే భార్యని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం భర్తకి లేదు.
దెర్ ఇస్ ఎ మచ్ డిఫరెన్స్ అబౌట్ న్యాయం అండ్ ధర్మం. కాబట్టి ధర్మ ఇస్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ. రాజుగారు న్యూస్ చూస్తూ ఉన్నారు కదా. సో అంటే దేవుడి దర్శనంకి క్యూలో నిలబడితే ఈ కులాల కొట్లాటలు, కులాల వారిగా తిట్టి ఒక రెడ్డి కులస్తుడు ఒక 2 నెలల పాపని చంపిన సంఘటన నాగర్ కర్నూలులో జరిగింది. ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళకు ముందు నుంచే గొడవలు ఉన్నాయంట. అంటే ఒక రజక కులస్తుడైనటువంటి వ్యక్తి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి అండ్ ఈ ఎవరైతే సో కాల్డ్ రెడ్డి ఈ కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉన్నాడో అతనికి ఇతనికి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయంట. సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడంట. సో ఈ క్యూలో నిలబడుకున్నప్పుడు ఏదో తిట్టాడంట. ఆ కులం పేరు పెట్టి బూతులు తిడితే సో ఆ సందర్భంలో అతన్ని సపరేట్ గా వేరే చోట కొబ్బరికాయల రూమ్ లోకి తీసుకెళ్లి బాగా కొడుతుంటే ఈ బిడ్డను తీసుకెళ్లి ఈమె అడిగిందట, నా చిన్న బిడ్డను చూసిన వదిలేయని. సో ఇట్లా ఎత్తుకొని ఉండింది కదా, అతను కాలుతో ఇద్దరిని ఆ దెబ్బ పాపకి తగిలింది. తగిలి ఆ రోజు రాత్రంతా హాస్పిటల్లో ఉండడము అండ్ డాక్టర్ వచ్చేసి తర్వాత చెప్తామని ఆ తర్వాత మరుసటి రోజు చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ నా క్వశ్చన్, ఇది నిజంగా కుల వివక్షణ లేకపోతే డబ్బు అధికార బలము ఇదా? అదే రజక కులస్తుడు అధికంగా డబ్బుండి ఓ బెంజ్ కార్ వేసుకొని వచ్చి అదే క్యూలో నిలబడితే ఈ సో కాల్డ్ రెడ్డి ఆ కులం పేరు పెట్టి తిట్టగలరా? అదే ఎస్సీ అమ్మాయి ఒక మంచి పొలిటికల్ పొజిషన్ లో ఉంటే ఇదే రెడ్డి కులస్తుడు నువ్వు తక్కువ కులం దానివని కాల్తో తన్నగలరా? సో ఈస్ దిస్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ పవర్ అండ్ మనీ డిస్క్రిమినేషన్? సో నాకు తెలుసమ్మా, ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి, ఉన్నోడు లేనోడు. 2 కులాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కులాల ప్రస్తావన వచ్చింది కాబట్టి కులాల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే కులాల ప్రస్తావనగా తీసుకున్నారు. తీసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు కొన్ని హయ్యర్ కాస్ట్ ఎప్పుడు లోవర్ కాస్ట్ మీద వివక్ష చూపిస్తాయి. కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొందరిని గుడిలోకి రానివ్వకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి జరిగాయి. కానీ ఇలా చేయమని సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలే, పరమాత్ముడు ఎప్పుడు చెప్పలే. ఇన్ఫాక్ట్ బ్రాహ్మణుడికి కుక్క మాంసం తినే చండాలుని కూడా ఒకటే రకంగా చూడమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సో ధర్మానికి దీనికి సంబంధం లేదు. ఇక సరే, మరి ధర్మం అంటే ఒక మంచి కథ అంటే సారీ ఆ మంచి కథ ఉంది. ఆయన ఒక బోయవాడు, ఆయనకు అసలు ప్రసాదం ఏం పెట్టాలో తెలియక పచ్చి మాంసం తీసుకొచ్చి శివుడికి పెడితే అది తిని ఆనందించిన శివుడు ఆయన అమాయకత్వానికి, ఆయన భక్తికి. ఆయన ఏ కులం చేశాడు, ఏం ప్రసాదం పెట్టాడని తిన్నాడు? పరమాత్మకి వివక్ష ఉండదు. అంటే నిజంగా పరమాత్మ అయితే, దీనికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను, అయితే అని కండిషన్ అయితే. సో దేవుడికైతే వివక్ష ఉండదు. మన సనాతన ధర్మంలో చెప్పబడింది వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇన్ఫాక్ట్ టెక్నికల్ గా చూస్తే రెడ్డి గాని ఈ కులస్తుడు గాని ఇద్దరు శూద్రులే. ఇద్దరు శూద్రులే. సో శూద్రులు మధ్యలో వివక్ష ఉంది. ఏదో కొట్టుకున్నారు, కులం పరంగా కొట్టుకున్నారా, అంతకుముందు ఏమన్నా శత్రుత్వం ఉందా, దాని వల్ల కొట్టుకున్నారు, చంపారు. దీన్ని తీసుకొచ్చి సనాతన ధర్మంలో ఇలాంటిది ఉందని మాత్రం చెప్పకండి. అదే చెప్తున్నారు బయట. దిస్ ఇస్ వాట్ సి మీ సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది. అయితే మీరు మామూలుగా ఏమంటారు, మతాలు ధర్మాలు కాదులేండి. అయితే ఇప్పుడు వాళ్ళు మతం మారుతున్నాయి. ఓకే, ఇట్లాంటి వివక్ష ఉంది. సో వెళ్ళిపోయి మతం మారింది. మతం మారితే వాళ్ళ కులం మారిందా? లేదు కదా. ఎస్సీ చర్చ్, ఎస్టీ చర్చ్, రెడ్డి చర్చ్, చౌదరి చర్చ్, దట్ చర్చ్, దిస్ చర్చ్, కులం వద్దనే పోయిండ్రు కదా. మళ్ళీ ఎందుకు ఆ కులాలు పెట్టుకుంటున్నారు? మళ్ళీ ఎందుకు కులాల వారిగా చర్చలు ఉంటున్నాయి? కులాల వారిగా ట్రీట్మెంట్ ఎందుకు ఉంటుంది? రెడ్ల చర్చిల్లోకి మరి ఎస్సీలను రానివ్వట్లేదు కదా, ఎస్సీ ఎస్టీలను రానివ్వట్లేదు కదా. ఐ మీన్ ఐ డోంట్ నో ఎస్సీ కింద ఎన్ని కులాలు వస్తాయి, ఎస్సీ కింద ఎన్ని కులాలు వస్తాయి నాకు తెలియదు. టు బి ఆనెస్ట్లీ తెలియదు. ఏ కులాలు వస్తాయి కూడా తెలియదు. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి కులం అంటే పరమ అసహ్యం. అసలు కులం ని ఎరాడికేట్ చేస్తే ఫస్ట్ నంబర్ 1 నేనే ఉంటాను.
బికాజ్ నేను హిందూ. నాకు కులం అవసరం లేదు. సో ఏ కుల వివక్ష వల్ల హిందూ వద్దని చెప్పి మతం మారుతున్నారో అదే కుల వివక్ష మళ్ళీ క్రిస్టియానిటీలో కూడా చూపించుకుంటున్నారు కదా. సో కానీ ఈ మాటని అంబేద్కరే చెప్పారండి. ఈ మతం మారిన గొర్రెలు కొంతమంది ఈ రాడికల్ అంబేద్కరిస్టులు, మనం రాడికల్ అని యూజ్ చేద్దాం, అండ్ మన సోషల్ మీడియాలో రాడికల్ ఇస్లామిస్టులు అండ్ ద రాడికల్ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్. అండ్ ఈ ఇన్సిడెంట్ ని ఇప్పుడు ఆధారం చేసుకొని చూసారా మీ సనాతన ధర్మంలో ఎంత చెత్త ఉందో అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా కౌంటర్ ఇవ్వగలరా? సో కమ్యూనిస్టులు వీళ్ళు శాంతి గురించి గాని, రాజ్యాంగం గురించి గాని, నీతుల గురించి మాట్లాడకూడదు, వాళ్ళకు హక్కు లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్టాలిన్, మావో ఎంతమందిని చంపారు. ఈవెన్ మన దేశంలో సిఆర్పిఎఫ్ జవాన్లని చంపి జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో పండుగ చేసుకున్నారు. ఈ రోజు కూడా నక్సలైట్ క్యాంపులలో బీర్ బాటళ్ళు, మందు బాటళ్ళు, కాండంలు దొరుకుతాయి. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. వీళ్ళు నీతుల గురించి మాట్లాడకుంటే బాగుంటుంది. ఇక సనాతన ధర్మంలో ఏముందో, వాళ్ళు కూడా మనుషులే కదా, మేము త్యాగం ఏం చేయట్లేదు కదా అన్ని సుఖాలకి అంటారు. అంటే నాకు తెలిసి కమ్యూనిస్టులు మాత్రం హిందువులు కాదు, ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, వీళ్ళు మనుషులైతే మనుషులుగా మాట్లాడితే నేను కూడా మనుషులని ఒప్పుకుంటాను. వీళ్ళు ఎప్పుడు కూడా మనుషుల్లాగా మాట్లాడరండి, ఎప్పుడు కూడా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. సరే, ఒకవేళ నిజంగానే సిఆర్పిఎఫ్ జవాన్లని నక్సలైట్లు చంపింది తప్పైతే అపాలజీ ఇవ్వమనండి. ఇస్తారా ఎప్పుడైనా? ఇవ్వలేదు ఇంతవరకు. మరి వాళ్ళకి ఒక గుడిలో తప్పు జరిగింది, దాన్ని మేము ఖండిస్తున్నాం. వీళ్ళు ఎప్పుడన్నా ఖండించారా? వాళ్ళు చేసింది ఖండించారా? సో వీళ్ళకి హక్కు లేదు. సో కమ్యూనిస్టులకు కానీ, ఈ లిబరల్ సుడో ఇంటలెక్చువల్ ఇల్లిబరల్ గ్యాంగులకి సనాతన ధర్మాన్ని ప్రశ్నించే హక్కు లేదు మీకు. అది ఉన్న రోజు మాట్లాడండి. ఎందుకంటే మీ రాజ్యాంగం కనుక, అంటే కార్ల్ మార్క్స్ రాసిన రాజ్యాంగం కనుక అప్లై అయితే ఈ దేశమే ఉండదు. కాబట్టి వీఆర్ వెరీ లక్కీ దట్ మీరు ప్రతి రాజ్యంలో ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో అన్ని చోట్ల నుంచి మీరు సాఫ్ అయిపోయారు. కేరళలో మిగిలారు, అక్కడ కూడా మీరు వెళ్ళిపోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నా దృష్టిలో, నేను ఇంటలెక్చువల్ గా రీసెర్చ్ చేశాను, నా దృష్టిలో కమ్యూనిస్ట్ అనేవాడు మనిషి కాదాడు, ఆడు రాక్షసుడు. శుక్రాచార్యుడి శిష్యులలో శాపం వల్ల పుట్టిన వాళ్ళు మీరు. సో మీరు మనుషులు కాదు. ఇక నెక్స్ట్, ఇక్కడ ఏదైతే గుడిలో జరిగిన సంఘటన ఉందో అలాంటిది జరగకూడదు. మనము కులాల పరంగా విడిపోయి ఉండొచ్చు, కానీ మనం హిందువులమని ఫస్ట్ గుర్తిద్దాం. ఇంకోటి, పరమాత్మ ఎక్కడ కూడా ఇలా చంపండి చేయండి అని చెప్పలే, కానీ అక్కడ మీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. కార్ల్ మార్క్స్ ఏమంటాడు? ఒక రాజ్యాన్ని వశపరుచుకోవాలంటే వీలైతే కత్తి బట్టి ఫైట్ చేయాలి అంటాడు, అంటే గన్నుతో ఫైట్ చేయాలంటాడు. మరి మీకు మాకు తేడా ఉంది కదా. సరే, వివక్ష ఎక్కడుంది అనుకుందాం. ఇప్పుడు నమ్మిన వాడున్నాడు, నమ్మని వాడున్నాడు. నమ్మని వాడిని గురించి ఈ క్రైస్తవ దేవుడు ఏమంటాడు? నువ్వు నమ్మలేదు బట్టి నరకంలో పడతావు, నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఒక దేవుడివై నిన్ను నమ్మనందుకు నన్ను నరకంలో వేస్తావా? ఇది నీ నీత్యా? పోనీ ఇక్కడ ఇలా ఉంది అంటే అక్కడ చూస్తే అల్లా గారు కూడా అట్లాగే ఉన్నారు. మరి నన్ను నమ్మకుంటే కాఫర్లను చంపండి, నరకంలో వేస్తాము. అక్కడ చర్మం కాలిపోతే కొత్త చర్మం వేసి మళ్ళీ కాలుస్తారంట ఖురాన్ ప్రకారం. ఇప్పుడు ఈయన నేను దేవుడు అని నమ్మాలా? సరే, ఇది కూడా పక్కన పెడదాం. యెహోవా అనే దేవుడు ఎవరైతే బైబిల్లో చెప్పబడ్డాడమ్మా, ఒక వచనం ఉంటుంది, అక్కడ వాళ్ళు బలులు ఇస్తారనమాట. ఆ యెహోవా అనే దేవుడికి బలులు ఇస్తారు. ఆ బలులు ఎవరు ఇవ్వాలి? కేవలం లేవీ తెగ ఉంటుంది. అంటే 12 తెగలు ఉంటాయి యూదులలో. ఆ 12 తెగలలో కేవలం యూదుల తెగలు, ఈ లేవీ తెగలు మాత్రమే బలులు ఇవ్వాలి. అక్కడికే ఆ ఎంట్రీ వాళ్ళకే ఉంటుంది. లేవీ కానివాడు అక్కడికి వస్తే వాడిని కత్తితో నరకేయని చెప్తాడు యెహోవా. అంటే యూదులలో ఉన్న 12 తెగలకే న్యాయం చేయలేని దేవుడు
నాకొచ్చి న్యాయం చేస్తాడా? మీరొచ్చి మా గురించి నీతులు మాట్లాడతారా? ఏదో గుళ్ళ పిల్లాన్ని చంపేశాడని. బైబిల్లో ఒక వచనం ఉంటుంది. వీళ్లకు నచ్చకుంటే చిన్న పిల్లల్ని కూడా తీసి బండకేసి కొట్టంటాడు వాళ్ళ దేవుడు. రైట్. అంటే చిన్న పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ధన్యుడు. ఇది మాట ఎగ్జాక్ట్. వీళ్ళొచ్చి ఒక గుడిలో ఒక పిల్లాన్ని చంపేశారు అని వీడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. పాయింట్అవుట్ చేయడం తప్పేం కాదు. అలా చేయమని మా దేవుడు చెప్పాల, మీ దేవుడు చెప్పాడు. కరెక్ట్. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఫస్ట్, తర్వాత మాకు నీతులు చెప్పొచ్చు. ఇంకోటి సరి చేసుకోమండి. యేసు అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు మా బైబిల్లో. ఆయన చెప్తాడనమాట, ఎదుటివాడి దోషం చూపెట్టేటప్పుడు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో అంటాడు. కరెక్ట్. మంచి మాట, చాలా మంచి మాట. అవును. అంటే ఎదుటి వాడిని నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు, చాలా బాగుంది. మరి నీ పుస్తకంలో ఉన్న దరిద్రాలు ఇవి. అది ముస్లిమ్స్ కానివచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. మీరే కోట్ల మందిని ప్రపంచంలో చంపిన వాళ్ళు, మీరు మాకే నీతి చెప్తారు? మా ధర్మంలో కులాలు లేవు. ఎందుకంటే ఇది అంబేద్కరే చెప్పాడమ్మా. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు చాలా మంచిగా, వాల్యూమ్ 1 లో, అసలు ఇప్పుడున్న కులాలకి సనాతన ధర్మానికి సంబంధమే లేదంటాడు ఆయన. మరి ఈ రెడ్డి కులాలు, ఈ కులాలకి సంబంధం ఏంది మాకు? అవి తర్వాత కాలంలో వచ్చాయి సమాజంలో. అక్కడ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. అది మా ప్రాబ్లం. అది మాలో ఈ కులాలు వచ్చేసాయి, దాన్ని మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ మీరు వచ్చి ఈ నీతులు చెప్పి మమ్మల్ని ఏదో సరిచేయాలని చూస్తున్నారు కదా. మీరు సరిచేయాల్సుకోవాల్సినవి మీ మతంలో చాలా ఉన్నాయి, అక్కడ చూసుకోండి. తర్వాత వచ్చి మాకు చెప్పండి, అప్పుడు మేము వింటాం. వెల్ డన్. నైస్. రాజు గారు, ఈరోజు మనం ప్రస్తుతానికి గత ఒక 10-20 రోజుల నుంచి మన సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ అన్నింటి గురించి మాట్లాడుకున్నాం. మరొకసారి మళ్ళీ ఇలాగే ఒక కాంబో ప్యాక్ తో ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇలాంటి డిస్కషన్లు చాలా అవసరము. ఎందుకంటే అట్లీస్ట్ మన ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళలో ఒక్కరు మారినా, ఒక్కసారి మన ఎపిసోడ్ కి ఒక్క వ్యక్తి మారినా సరే మనం ఒకరిలో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినట్లు. ఐదర్ సాయి మతం నుంచో, లేకపోతే లేచ మతం నుంచో, లేకపోతే ఒక వేరే ఎందుకు పనికిరాని ఒక ఐడియాలజీ నుంచో, దేనిలో నుంచైనా మనం ఒక్క వ్యక్తిని వెనక్కి తీసుకొచ్చినా అది మన అచీవ్మెంట్ అవుతుంది. చాలా చాలా ధన్యవాదాలండి. తప్పకుండా మళ్ళీ మంచి పాడ్కాస్ట్ తో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.